ఒకసారి స్క్రీన్పై చూడండి. ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంక్, స్టేట్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ మీరు రాయబోయే ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ కానీ, రేపొద్దున మీరు 10th ఇంటర్ క్వాలిఫికేషన్తో కానీ, డిగ్రీ క్వాలిఫికేషన్తో కానీ ఏ స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ రాసినా కూడా రేషనల్ నెంబర్స్ పైన, అది ఎస్పెషల్లీ P/Q ఫార్మ్లో మార్చే లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. సో చాలా ఈజీగా మీరు చేయొచ్చు. వీటిని ప్రాబ్లమ్ సాల్వింగ్గా చేస్తే చాలా టైం పడుతుంది. మీకు ఇప్పుడు చాలా ట్రిక్స్ ఉపయోగించి, షార్ట్ కట్ ఉపయోగించి వీటిని P/Q ఫార్మ్స్లో ఎలా రాయాలో ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇలా మీకు ప్రశ్న ఫస్ట్ కాన్సెప్ట్స్ వినండి. 0.45 బార్ అనే ఒక రేషనల్ నెంబర్ ఇచ్చి దాని యొక్క P/Q ఫార్మ్ అడుగుతాడు. కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఓకేనా? అయితే మీరు దీన్ని చాలా సెకండ్స్లో ఎలా దీన్ని P/Q రూపంలో మార్చాలో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మనం రాయబోయే నెంబర్ అనేది P/Q అంటే ఖచ్చితంగా ఒక న్యూమరేటర్, ఒక డినామినేటర్ రాయాలి. ఓకేనా? ఖచ్చితంగా దీనికి ఈక్వల్ అయ్యే ఒక న్యూమరేటర్ బై డినామినేటర్ రాయాలి. మీరు న్యూమరేటర్ గురించి ముందు మాట్లాడదాం. అంటే బై అనే సింబల్కి పైన వచ్చే నెంబర్ గురించి. మీరు పైన ఎవరు వస్తుందంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది పాయింట్కి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు ఉన్న మొత్తం డిజిట్స్ని బార్తో సంబంధం లేకుండా అన్నిటినీ రాసుకోవాలి ముందు మీరు. అంటే ఇక్కడ 0తో పాటుగా 0, 4, 5 రాయండి. వింటున్నారా? నెక్స్ట్ ఏం చేయాలంటే, దీని నుంచి ఒక నెంబర్ని మైనస్ చేయాలి. ఏంటా మైనస్ అంటే, పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం హోల్ నెంబర్ అంటాం, పూర్ణాంకం. అది ఏ నెంబర్ ఉంటే, ఎంత పెద్ద ఎన్ని డిజిట్స్ ఉన్న నెంబర్ అయినా, సింగిల్ డిజిట్ నెంబర్ అయినా, ఏ నెంబర్ ఉన్నా కూడాను ఆ బార్తో సంబంధం లేకుండా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బార్తో సంబంధం లేకుండా, అంటే మీకు ఇక్కడ చిన్న లైన్ ఇండికేషన్ చూడండి. బార్తో సంబంధం లేకుండా ఉండే నెంబర్ ఇక్కడి నుంచి ఇంతవరకు ఏ నెంబర్ ఉన్నా సరే దాన్ని మనం మైనస్ చేయాలి. సో ఒక్క 0 ఒకటే ఉంది కాబట్టి నేను 0ని మైనస్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఏం చెప్పానంటే, సో మనం దీనికి ఈక్వల్ అయ్యే P/Q నెంబర్లో ఒక న్యూమరేటర్, ఒక డినామినేటర్ ఉంటుంది కాబట్టి న్యూమరేటర్ ప్లేస్లో ఎవరిని రాయాలంటే, ఫస్ట్ ఆ కంప్లీట్ నెంబర్ అంతటిని ముందు రాసుకోవాలి. పాయింట్ తీసేసి బార్తో సంబంధం లేకుండా మొత్తం అంతా కూడా 0, 4, 5 దాని నుంచి ఒక నెంబర్ని మనం మైనస్ చేయాలి. ఎవరిని మైనస్ చేయాలంటే, బారుతో చూడండి, బార్కు సంబంధం లేకుండా ఎంత పెద్ద నెంబర్ పాయింట్ అవతలు కానీ యువతలు కానీ ఎంత ఉంటే అవంతటిని మైనస్ చేయాలి. ప్రజెంట్ ఇక్కడ 0 ఒకటే ఉన్నాడు కాబట్టి 0ని మైనస్ చేయాలి. అది న్యూమరేటర్లో వచ్చే ఆన్సర్ అవుతుంది. మీరు డినామినేటర్ సంగతి ఏంటంటే, మీరు ఫస్ట్ చేయాల్సింది బార్ కింద ఎన్ని నెంబర్స్ అయితే ఉంటే అన్ని 9s వేసుకోవాలి. బార్ కింద 4, 5 2 డిజిట్స్ కాబట్టి 2 9s వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాయింట్కి చూడండి, పాయింట్కి రైట్ సైడు బార్ కాకుండా ఇంకేమైనా డిజిట్స్ ఉంటే వాటి పక్కన 0s పెట్టుకోవాలి. ఏం లేవు కాబట్టి 99తో ఆపేస్తాం. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత అంటే, 45లో 0 తీస్తే 45/99. ఆన్సర్లో ఇది ఉంటే ఇది పెడతాం, లేదా దీని యొక్క సింప్లెస్ట్ ఫార్మ్ కూడా ఇవ్వచ్చు. సింప్లెస్ట్ ఫార్మ్ అంటే వీళ్ళిద్దరూ ఒకే టేబుల్లో ఉంటే మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇద్దరు కూడా 3 టేబుల్తో ఉంటారు కాబట్టి 3 అంతలా 3 15 జా 3 33 జా. సో మనకి ఆప్షన్లో వాడున్నా వీడున్నా ఇద్దరు కూడా ఆప్షన్స్ మనకు కరెక్టే కాబట్టి చెక్ చేసుకోవాలి. ఇది ఒక మోడల్. ఇంకో మోడల్ చూడండి. .34 బార్ దీనికి ఈక్వల్గా ఉండే P/Q ఫార్మ్ అంతా ఇప్పుడు మనం రాయబోతున్నాం. ఇప్పుడు మీరే మాట్లాడాలి. ఫస్ట్ ఏం చెప్పాను, మీరేం చేయాలి, న్యూమరేటర్ ప్లేస్లోకి ఎవరు వస్తారు ముందు ఒక ఎస్టిమేట్ వేయగలగాలి. న్యూమరేటర్లో ఎలా చెప్పాను మీకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పాయింట్తో సంబంధం లేకుండా మొత్తం నెంబర్ని రాసుకోవాలి. 2 3 4 వీటి నుంచి ఒక నెంబర్ని మైనస్ చేయాలి. ఎవరిని మైనస్ చేయాలి, ఓన్లీ 2ని మాత్రమే మైనస్ చేయాలి. బార్ కింద ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏం చేయాలి, బార్ కింద మనకి 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 99. ఓకేనా? ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉండే నెంబర్తో వీడికి 9కి సంబంధం లేదు. సో కాబట్టి ఇది మనకి ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుద్ది, 230. సో 232/99. ఇది ఏదైనా ఒక నెంబర్తో డివిజిబుల్ అవుతుందా? 232 అనేది మనకు ఒకటే ఆప్షన్ ఉంటుంది. మనకు వస్తే మనకి 3 టేబుల్తో కానీ 11 టేబుల్తో కానీ 9 టేబుల్తో కానీ. సో మనకి ఇక్కడ డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ ముగ్గురు నేర్చిన 2 + 3 5 + 2 7
7 3తో డివిజిబుల్ కాదు, 9తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇదే సింప్లెస్ట్ ఫార్మ్. ఓకేనా? అండ్ అదర్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ మూడో రూపం చూడండి, మూడో ఎగ్జాంపుల్ 1.246 బార్. దీనికి ఈక్వల్గా ఉండే మనం P/Q నెంబర్ చెప్పాలి. ఫస్ట్ మీకు ఏం చెప్పాను, పాయింట్తో సంబంధం లేకుండా మొత్తం నెంబర్ను రాసుకోవాలి. అంటే ఏంటి రాయాలి, 1 2 4 6. సో దీంట్లో నుంచి ఒక నెంబర్ని మైనస్ చేయాలి. ఎవరిని మైనస్ చేయాలి, ఇక్కడ మీకు ఈ బార్ కింద నెంబర్ విడిచిపెడితే మొత్తం నెంబర్ని అంటే 12ని మైనస్ చేయాలి. ఇక్కడ పాయింట్తో మనకు సంబంధం లేదని చెప్పాను మీకు. బార్ వరకు ఏవైతే నెంబర్స్ ఉంటే అవన్నిటిని తీసుకుని మనం మైనస్ చేయాలి. 12 బై, ఇప్పుడు బార్ కింద మనకి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చిన్నది ఆలోచించాలి. ఈ 9లు పక్కన వేసే క్రమంలో 0 కూడా అప్పుడప్పుడు వస్తుంది. ఎప్పుడంటే పాయింట్కి చూడండి, ఈ బార్కి ఇవతల వైపు ఒక నెంబర్ ఖాళీగా ఉన్నాడా, ఆ ఖాళీగా ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని 0లు పెట్టుకోవాలి. ఇది డెసిమల్ పార్ట్లో మాత్రమే, ఇది పూర్ణాంక హోల్ నెంబర్ పార్ట్ మనకి సంబంధం లేదు. డెసిమల్ పార్ట్ వైపు ఎన్ని డిజిట్స్ ఖాళీగా ఉంటే అన్ని 0లు పెట్టాలి. బార్ కింద ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని 9లు పెట్టాలి. ఇప్పుడు ఇది చూడండి, 46లో 12 తీసేస్తున్నాం బై 990. ఇది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. అంటే 2 అంటే ఇందులో సగం, ఎగ్జాక్ట్గా సగం 617. అందులో సగం అంటే 990లో ఆఫ్ అంటే ఎంత, 900లో ఆఫ్ మనకి 450 కదా. 990లో సగం అంటే 900లో సగం 450, 90లో సగం 45. సో 495. సో 495 విడిగా చెప్పడం జరిగింది. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇక్కడ 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రశ్నకి 4 ఆప్షన్లు ఉన్నాయి. ప్రతి ప్రాబ్లం నేను చెప్పిన ట్రిక్స్ ప్రకారం మీరు చేసి నాకు ఆన్సర్స్ని వేగంగా చెప్పాలి.